హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మన నందమూరి బాలకృష్ణ గారు ఎన్బికే 111 స్టోరీ లైనప్ అదిరిపోయిందంటండి. మామూలుగా లేదు. బాలకృష్ణ గారు డాన్గా కనిపించబోతున్నారంట, బొంబాయి బుక్కి డాన్గా. అదేవిధంగా ఈ స్టోరీ పక్కన పెడితే, ఎన్బికే 111 సినిమా పక్కన పెడితే, నెక్స్ట్ రాబోయే సినిమాకి మాత్రం 8 మంది డైరెక్టర్ పోటీలు పడుతున్నారంటండి. చాలా విచిత్రంగా ఉంది ఇది. 8 మంది డైరెక్టర్లు అంటే మాటలు కాదు. అందులో కొరటాల శివ, అనిల్ రాపూడి, బాబీ, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, సరిపోత శనివారం సినిమా తీశారు కదా, ఆత్రేయ ఏదో అనుకుంటా అతని పేరు. అతను మార్క్ డైరెక్టర్. ఇంకా కొత్త డైరెక్టర్ ఎవరో కానీ పేరు చెప్పారు, మనకు సరిగ్గా ఐడియా లేదు. ఈ విధంగా డైరెక్టర్ వరుస లైన్గా ఉన్నారు అక్క. బాలకృష్ణ గురించి సినిమా స్టోరీలు చెప్తూ, ఇంకా బాలకృష్ణ గారు మంచి స్టోరీలు రాబోయే కాలంలో వరుసగా 6 ప్యాన్ ఇండియా మూవీలు తీస్తున్నారట. ఇందులో ఒక 2 సినిమాలు కరెక్ట్గా సెట్ అయిపోయిందంటే బాలయ్య రేంజ్ దగ్గర సినిమా అట్టిపడితే అవకాశం ఉందని సినీ వర్గాలు ఎక్కువ అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. రాబోయే సినిమాలు బాలకృష్ణ గారు ఎండింగ్ స్టేజ్లో కెరీర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఏంటన్నది సినిమాని బట్టి చూడాలి. ప్యాన్ ఇండియా మూవీలు అంటే మరి మాటలు కాదు. మన టాలీవుడ్తో పాటు హిందీలో కూడా అక్కడ మాత్రం సినిమా ఎక్కిందంటే సినిమా లెవెల్ మారిపోద్దండి, అంత డౌట్ లేదు. మన హిందీతో పనిలేదు. పుష్ప సినిమా అలాగే మన తెలుగులో లాస్ వచ్చింది, హిందీలో కలసలు కలుపుకుండి టోటల్గా బ్రేక్ ఇవ్వని బ్లాక్ బస్టర్ అయ్యింది. అది హిందీ వాళ్ళకి నచ్చితే మాత్రం సినిమా ఓ రేంజ్లో చూస్తారండి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. చూడాలి మరి ఏమవుతుందో బాలకృష్ణ సినిమా. ఎన్టీఆర్ గారి సినిమా కూడా లైనప్ చాలా బాగుంది. ఇక రాబోయే కాలంలో నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ గారు చెప్పినట్టు కాలు ఎగరేసుకునే రోజులు వస్తున్నాయి. ఈ 2025 మాత్రం నందమూరి అభిమానులకి, నందమూరి హీరోలకి కలిసి రాలేదండి పెద్దగా. డాకు మహారాజు ఇది ఓటీటీలో గట్టిగా ఆడింది కానీ చెప్పుకోదగ్గ హిట్ అవ్వలేదు. అది కూడా హిట్ అయ్యింది. అఖండ కూడా జస్ట్ హిట్ అయ్యింది. చాలా వెబ్సైట్లు కూడా అఖండ యావరేజ్గా చూపిస్తున్నాయి ఎక్కువ. కొన్ని వెబ్సైట్లు, మ్యాప్ వెబ్సైట్లు కానీ, నెంబర్ ఆఫ్ వెబ్సైట్లు మాత్రం 70%, 60 to 70% హిట్గా చెప్తున్నాయి సినిమాని. అందువల్ల హిట్గా పరిగణిస్తారు ఎక్కువ శాతం. సెమీ హిట్. కానీ ఈ సినిమా 105 కోట్లు వచ్చిందండి. కానీ 100 కోట్లు షేర్ వచ్చిందట్టుగా వీళ్ళు వేసుంటే భలేకుండండి, నిర్మాతలు వేసుంటాయి. వేయలేదు. మన దురదృష్ట కొలది మనం ఏం చేయలేం. ఇంకా విషయాన్ని ఎనభైకే 111 మాత్రం సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని సినీ వర్గాలు మాత్రం అంచనా వేస్తారండి. బాలకృష్ణ గారు కూడా మంచి యంగ్ లుక్లో చూపించడం, ఆ సూటు బాగా చూపించారండి, బాగా చూపించబోతున్నారంట. వీరసింహారెడ్డి బాలకృష్ణ ఎంత చాలా బాగా చూపించారో సెకండ్ పార్ట్లో జై బాలయ్య సాంగ్లో అంతకు మించి ఉండబోతుందని బాలయ్య గారి లుక్ సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. అదేంటి ఎలా ఉంటుందో అన్నది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్బికే బర్త్డే కూడా రాబోతుంది కాబట్టి జూన్లో, అప్పటికి టీజర్లు వదిలే అవకాశం ఉంది. ఈ సినిమాగా ఎక్కువ శాతం డిసెంబరు దసరాకు వచ్చే అవకాశం ఉందండి. చాలామంది ఇప్పుడు సంక్రాంతికి కానీ పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ సంక్రాంతికి వేరే సినిమా వచ్చే అవకాశం ఉంటుంది బాలకృష్ణ గారికి, ఎన్బికే 111 కాకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.